నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఓవైపు గుంటనక్క వేషాలు వేస్తున్న చైనా, మరోవైపు కుక్కతోక బుద్ధి చూపిస్తున్న పాక్ భారత్ను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని ఎదురు చూస్తున్నాయి. అయితే ఇండియా పైన కుట్ర చేయడం కాదు కదా, చెయ్యాలన్న ఆలోచన వచ్చినా ఇకపై తడిచిపోవాల్సిందే. 2024 ఇయర్ ఇండియన్ డిఫెన్స్ చరిత్రలో చాలా రోజులు గుర్తుండిపోతుంది. పేరు వింటేనే శత్రువు గుండెల్లో వణుకు పుట్టించే ఆయుధాలు, రక్షణ వ్యవస్థలు డిఫెన్స్ అమ్ముల పొదిలో చేరాయి. వాటి స్పెషాలిటీ ఏంటి? శత్రువును టార్గెట్ చేస్తే సీన్ ఎలా ఉంటుంది? వాచ్ ది స్టోరీ. భారత డిఫెన్స్ చరిత్రలో మైలురాయి. భారత అమ్ముల పొదిలోకి గేమ్ చేంజర్ వెపన్. కుట్ర చేయడం కాదు, ఆలోచించాలన్న వణుకే. శత్రు దేశాల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్న భారత్. డిఫెన్స్ లో కొత్తగా చేరిన ఆయుధాలేంటి? యుద్ధం చేయలేనప్పుడు శాంతి అడిగే పరిస్థితి ఉండదు. యుద్ధంతోనే శాంతి అన్నట్లుగా ప్రపంచ పరిస్థితులు మారిన రోజులే. భారత్ ఎదుగుదల జీర్ణం చేసుకోలేక, అభివృద్ధిని ఓర్వలేక దాయాది దేశాలు వేస్తున్న దగుల్బాజీ వేషాలు, చేస్తున్న కుట్రలు అన్నీ ఇన్ని కావు. ఓవైపు పాక్, మరోవైపు చైనా. తాము కుట్రలు చేయడమే కాదు, మన పక్కనున్న దేశాలను గుప్పిట్లోకి తీసుకుని గేమ్ ఆడడం మొదలుపెట్టాయి. దీంతో భారత్ ముందుగానే అలర్ట్ అయింది. రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తూ వచ్చింది. ఎంతలా అంటే ఇకపై కుట్ర చేయడం కాదు, ఆలోచన చేయడానికి కూడా వణికిపోయేంత. డిఫెన్స్ సెక్టార్లో 2024లో భారత్ అద్భుతాలు క్రియేట్ చేసింది. శత్రువు టచ్ చేయలేని స్థాయికి బలాన్ని పెంచుకుంది. క్లియర్ గా చెప్పాలంటే 2024 ఓ మైలురాయిలా నిలిచింది. రక్షణ రంగ చరిత్రలో ఈ ఇయర్ చాలా రోజులు యాదుంటది. భారతదేశంలో ఉన్న ప్రభుత్వాలు కూడా ప్రజలకి ఇంత పెద్ద ఛాలెంజెస్ ఉన్నాయని తెలిసి చెప్పి డిఫెన్స్కి ముఖ్యత ఇచ్చి ఒక్క డిగ్రీ, ఒక్క పర్సెంటేజ్ డిఫెన్స్ ప్రిపేర్నెస్ తగ్గకుండా మాత్రం చేయాలి. మోడర్నైజేషన్ చేసుకోవాలి, సరిహద్దులను ఇంకా బాగా కాపాడుకోవాలి, టెక్నాలజీ వాడాలి. ఇవన్నీ 2025 ఇంకా బలపరిస్తే భారతదేశం ఉన్న ఛాలెంజెస్ మాత్రం మీట్ అవ్వగలదు. 2024లో రక్షణ రంగంలో భారత్ అద్భుత విజయాలు సాధించింది. డిఫెన్స్ సూపర్ స్ట్రాంగ్ చేసుకుంది. చైనాతో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంట దళాలను వెనక్కి తీసుకోవడం నుంచి లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ MK1Aకు మొదటి టెస్ట్ ఫ్లైట్, హైపర్సోనిక్ క్షిపణి పరీక్ష వరకు ప్రపంచం మన వైపు చూసే సక్సెస్ ని సొంతం చేసుకుంది భారత్. రక్షణ రంగ ఆధునీకరణ, బలోపేతమే లక్ష్యంగా 2024-25 బడ్జెట్లో కేంద్రం భారీగా కేటాయింపులు జరిపింది. 6,21,000 కోట్లను డిఫెన్స్ కు కేటాయించింది. ప్రత్యేకంగా ప్రధాని అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసి సరికొత్త ఆయుధాలను భారత అమ్ముల పొదిలోకి చేర్చింది. 2024 మార్చిలో అగ్ని-5 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి దివ్యాస్త్రతో మల్టిపుల్ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ ని సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేసింది. ఈ క్షిపణి ఏకకాలంలో పలు ఆయుధాలను మోసుకెళ్లగలదు. మార్చితో మొదలైన డిఫెన్స్ చైత్ర యాత్ర ఏడాది అంతా సాగింది. మార్చి 28 తేజస్ MK1Aకు చెందిన తొలి విమానం విజయవంతమైంది. భారత వైమానిక దళానికి చెందిన పాత విమానాల స్థానంలో దీనిని రూపొందించారు. మార్చిలోనే భారత నౌకాదళం కొత్త MH-60R హెలికాప్టర్ల స్క్వాడ్రన్ ను ప్రారంభించింది. యాంటీ సబ్మెరైన్ హెలికాప్టర్లలో ఇది ఒకటి. మేలో Su-30 MKI నుంచి రేడియేషన్ నిరోధక క్షిపణి రుద్రం 2ను విజయవంతంగా పరీక్షించింది. శత్రు వాయు రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేయడానికి దీన్ని రూపొందించారు. జూలైలో DRDO, లారెన్స్ అండ్ ట్రాప్ కలిసి లద్దాఖ్లో చైనాకు చెందిన JQ-15 ని ఎదుర్కొనేందుకు రూపొందించిన లైట్ ట్యాంకును అభివృద్ధి చేశాయి. ఈ ట్యాంక్ బరువు 25 టన్నులు. ఇది త్వరలోనే సైన్యంలో చేరనుంది. ఇక ఆగస్టు 29న భారత్ కు చెందిన సెకండ్ హరిహంత్ క్లాస్ న్యూక్లియర్ సబ్ మెరైన్ INS అరిఘాట్ను ప్రారంభించింది.
ఈ జలాంతర్గామి భారతదేశ భద్రతను మరింత పటిష్టం చేస్తుంది. ఐఎన్ఎస్ అరిఘాట్ తర్వాత K4 బాలిస్టిక్ క్షిపణిని సక్సెస్ఫుల్ గా ప్రయోగించారు. దీనికి 3500 కిలోమీటర్ల రేంజ్ సామర్థ్యం ఉంటుంది. ఇక నవంబర్లో ఒడిశా తీరంలో సుదూర శ్రేణి హైపర్సోనిక్ క్షిపణిని సక్సెస్ఫుల్ గా ప్రయోగించారు. ప్రధాని ఆధ్వర్యంలోని సెక్యూరిటీ క్యాబినెట్ కమిటీ 2 భారీ డీల్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కూడా ఈ ఇయరే. 2 అణు జలాంతర్గాముల నిర్మాణంతో పాటు 31 మిసైల్ ఫైరింగ్ డ్రోన్స్ ను తీసుకొచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ 2 న్యూక్లియర్ సబ్ మెరైన్లు కూడా దేశీయంగానే తయారు కాబోతున్నాయి. 40,000 కోట్ల వ్యయంతో సబ్ మెరైన్లను రెడీ చేయబోతున్నారు. విశాఖపట్నంలోని షిప్ బిల్డింగ్ సెంటర్లో 2 సబ్ మెరైన్లు రెడీ కాబోతున్నాయి. ఇవి భారత రక్షణ రంగానికి మరింత బలం కాబోతున్నాయి. క్షణాల్లో ఏ సౌండ్ లేకుండా టార్గెట్ పూర్తి చేయగలవు. చైనా, ఫ్రాన్స్, రష్యా, యుఎస్ దేశాల దగ్గర మాత్రమే ఇలాంటి జలాంతర్గాములున్నాయి. వీటి నుంచి న్యూక్లియర్ బాంబులను లాంచ్ చేయొచ్చు. హిందూ మహాసముద్రంలో డ్రాగన్ కదలికలు పెరిగిపోయిన వేళ ఈ సబ్ మెరైన్లు అందుబాటులోకి వస్తే చైనాకు ఇక చెక్ పడడం ఖాయం. 32,000 కోట్లతో అమెరికా నుంచి 31 ప్రిడేటర్ డ్రోన్స్ దిగుమతి డీలుపై భారత్ సంతకం చేసింది. యుఎస్, భారత్ మధ్య మిలిటరీ సేల్స్ కాంట్రాక్టులో భాగంగా ఒప్పందం కుదిరింది. గాల్లో ఎగరడం, శత్రువును టార్గెట్ చేయడం, తూట్లు పొడి చేయడం ఈ డ్రోన్ల ప్రత్యేకత. ఇవి రాక్షస డ్రోన్లు. యుఎస్ లో వీటికి హంటర్ కిల్లర్ అని పేరు. డ్రోన్లలోని అడ్వాన్స్డ్ కెమెరాలు, సెన్సార్లు రియల్ టైం వీడియోలతో పాటు ఇంటెలిజెన్స్ డేటా పంపిస్తాయి. 25,000 అడుగుల వరకు పైకి ఎగిరి అక్కడి నుంచి పని కానిచ్చేయడం వీటి స్పెషాలిటీ. రాబోయే 4 ఏళ్లలో ఈ డ్రోన్లు భారత్ కు వస్తాయి. ఇందులో 15 భారత నావికా దళానికి, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ కు చెరో 8 డ్రోన్లు చేరుతాయి. ఇవి MQ-9B సిరీస్ కు చెందిన డ్రోన్లు. ఇవి భారత అమ్ముల పొదిలో చేరడం అంటే శత్రు దేశాలకు చుక్కలే. అత్యాధునిక నిఘా వ్యవస్థ ఏర్పాటుతో పాటు అడ్వాన్స్డ్ ఆయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం ప్రిడేటర్ డ్రోన్ల సొంతం. భారత గగనతల రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా ఈ ఏడాది కీలక ముందడుగు పడింది. ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ తరహాలో రష్యా గగనతలానికి రక్షణ వలయంలా నిలుస్తున్న అత్యాధునిక పాంట్సిర్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ గన్ వ్యవస్థ త్వరలోనే భారత్లో అందుబాటులోకి రానుంది. ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కోసం భారత్ డైనమిక్స్ లిమిటెడ్, రష్యాకు చెందిన ఆయుధ ఎగుమతిదారు రొసబరో నెక్స్పోర్ట్ తో ఒప్పందం కుదుర్చుకుంది. పాంట్సిర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది విమానాలు, డ్రోన్లు, క్షిపణులతో పాటు సైనిక స్థావరాలకు గగనతలం నుంచి వచ్చే ముప్పుని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి రూపొందించిన అడ్వాన్స్డ్ మొబైల్ రక్షణ వ్యవస్థ. అత్యాధునిక రాడార్, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ ను కలిగి ఉన్న ఈ పాంట్సిర్ వ్యవస్థ 36 కిలోమీటర్ల దూరంలో 15 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగిరే లక్ష్యాలను గుర్తించి ఈజీగా ఛేదిస్తుంది. వేగంగా దూసుకొచ్చే శత్రు ఆయుధాలను అంతే వేగంగా రియాక్ట్ అయి తిప్పికొడుతుంది. ప్రపంచమంతా ఉద్రిక్తతల్లో మునిగిపోయిన వేళ దాయాది దేశమే కాదు, ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ ప్రమాదం దూసుకువస్తుందో అర్థం కాని పరిస్థితి. ప్రమాదం ఎటు నుంచి వచ్చినా, ఎలా వచ్చినా ఢీకొట్టడమే లక్ష్యంగా డిఫెన్స్ ను సూపర్ స్ట్రాంగ్ చేస్తోంది భారత్. 2024లో జరిగిందదే. మరి 2025లో ఏం జరగబోతోంది? ఎలాంటి ఆయుధాలు రాబోతున్నాయి? బలాన్ని పెంచుకున్న భారత్ మరికొన్ని దేశాలకు ఎలా బలంగా ఉంటోంది? 2024 అద్భుత అనే రేంజ్ లో డిఫెన్స్. 2025 ఎలా ఉండబోతోంది? కొత్త ఏడాది కొత్తగా చేరబోయే ఆయుధాలేంటి? మరికొన్ని దేశాలకు భారత్ ఎలా బలమవుతోంది? తీర ప్రాంతాల్లో నిఘాకు సంబంధించి 21,772 కోట్ల విలువైన ప్రాజెక్టులకు డిఫెన్స్ కమిటీ డిసెంబర్లో ఆమోదం తెలిపింది. దీంతో 31 సరికొత్త వాటర్ జెట్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్లతో పాటు 120 ఫాస్ట్ ఇంటర్సెప్టార్ క్రాఫ్ట్, 6 అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లు అందుబాటులోకి రానున్నాయి. ఇంకా గగనతల రక్షణలో సరికొత్త కవచం చేరనుంది. ఇక అన్నింటికీ మించిన కీలకమైంది వోరోనెజ్ అగ్రిమెంట్. రష్యాతో భారత్ ఈ డీల్ కుదుర్చుకుంది. వోరోనెజ్ రాడార్ సిస్టమ్ అందుబాటులోకి వస్తే శత్రు దేశాల బాలిస్టిక్ క్షిపణులను
8,000 కిలోమీటర్ల దూరం నుంచే గుర్తించే అవకాశం ఉంటుంది. శత్రువుల నిఘా విమానాలు, యుద్ధ విమానాలు, అంతరిక్ష వస్తువులను గుర్తించే వోరోనిజ్ రాడార్ వ్యవస్థ వెంటనే అప్రమత్తమై వాటిని గాల్లోనే అడ్డుకుంటుంది. 34,000 కోట్ల విలువైన ఈ ఒప్పందానికి సంబంధించి తుది దశ చర్చలు జరుగుతున్నాయి. నెపర్, డారిల్ లాంటి పాతతరం రాడార్ వ్యవస్థలతో కంపేర్ చేస్తే వోరోనిజ్ వ్యవస్థ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. అగ్రిమెంట్ కుదిరితే వోరోనిజ్ ఎం టైప్ రాడార్లు భారత్కు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ రకం రాడార్లు మధ్య శ్రేణి, దీర్ఘ శ్రేణి బాలిస్టిక్ క్షిపణుల నుంచి రక్షణ కల్పిస్తాయి. చైనా, పాకిస్తాన్ ప్రయోగించే క్షిపణుల నుంచి ఈ వ్యవస్థ ముందస్తు హెచ్చరికలను అందించగలదు. ఇది అయోనోస్పియర్ నుంచి తిరిగి భూమికి వచ్చే అధిక ఫ్రీక్వెన్సీ సంకేతాలను ప్రసారం చేస్తుంది. భారత వైమానిక దళానికి కూడా ఇలాంటి రాడార్ వ్యవస్థ అవసరం. సరిహద్దుల్లో చైనా పెద్ద సంఖ్యలో స్టెల్త్ ఫైటర్లు, డ్రోన్లను మోహరించింది. చైనా నుంచి పాకిస్తాన్ J-35 స్టెల్త్ ఫైటర్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది. దీంతో అమెరికా మాటలను పక్కన పెట్టి మరీ రష్యాతో వోరోనిజ్ ఒప్పందంపై దృష్టి పెట్టింది భారత్. బయట దేశాలతో రక్షణ రంగం ఒప్పందాలను కుదుర్చుకుంటూనే దేశీయంగా వెపన్స్ అభివృద్ధిపై భారత్ దృష్టి సారించింది. ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో విదేశాలపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించాలన్న తపనతో ముందుకెళ్తున్న కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగంలోనూ స్వదేశీ పరిశోధనలకు ప్రోత్సాహం కల్పిస్తోంది. స్పెయిన్తో కలిసి దేశీయంగా అభివృద్ధి చేసిన టాటా ఎయిర్బస్ C-295 కూడా ఈ ఏడాది అందుబాటులోకి వచ్చింది. 2021లో 21,935 కోట్లతో ఒప్పందం కుదరగా ఈ ఏడాది అక్టోబర్లో సైన్యంలో చేరాయి. మెడికల్ సేవలు, డిజాస్టర్ రెస్పాన్స్, తీర ప్రాంతాల నిఘాలో ఇవి కీలకంగా మారబోతున్నాయి. ఇక ఆర్మీని హైటెక్ గా తీర్చిదిద్దేందుకు భారత్ పెద్ద ముందడుగు వేసింది. నార్థన్ కమాండ్ లో 550 అస్మి మిషన్ పిస్టల్స్ ను చేర్చింది. ఇది స్ట్రాంగ్, కాంపాక్ట్ ఆయుధం. షార్ట్ రేంజ్ షూటింగ్ లో ఉపయోగకరం. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జరిపే ఆపరేషన్లు, ఎన్కౌంటర్లలో ఇలాంటి ఆయుధాలు జవాన్లకు మరింత బలంగా ఉంటాయి. ఇది 100 మీటర్ల వరకు పర్ఫెక్ట్ గురి పెట్టగలదు. రక్షణ రంగానికి ఎక్కువగా ఖర్చు చేసే దేశాల్లో భారత్ది 4వ స్థానం. గత 5 ఏళ్లలో ప్రపంచంలోనే అత్యధికంగా సైనిక పరికరాలను కొనుగోలు చేసిన దేశంగా భారత్ నిలిచింది. దీంతో పాటు రక్షణకు సంబంధించి పూర్తి స్థాయి విదేశీ సాంకేతికతపై మొగ్గు చూపుతోంది. ఒకవేళ విదేశీ కంపెనీల నుంచి కొనుగోళ్లు జరిపినా సాంకేతిక బదిలీ అంశంపై దృష్టి సారిస్తోంది. గత 10 ఏళ్లలో భారతదేశ రక్షణ ఎగుమతులు రికార్డు స్థాయిలో 21,000 కోట్లను దాటాయి. 10 ఏళ్ల కింద 2,000 కోట్ల మేరకే ఎగుమతులు ఉండేవి. ఇప్పుడు యుద్ధం స్వరూపమే మారుతోంది. సమాచార యుద్ధం, AI యుద్ధంతో పాటు పరోక్ష యుద్ధాలు, ఎలక్ట్రోమాగ్నెటిక్ వార్, రోదసి యుద్ధం, సైబర్ దాడులు, ఇలా సాంప్రదాయేతర పద్ధతుల్లో యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి. దీంతో అన్నింటికీ రెడీగా ఉండేలా రక్షణ రంగాన్ని సూపర్ స్ట్రాంగ్ చేస్తోంది భారత్. 2024లో అద్భుతమైన అడుగులు పడ్డాయి. ఇకపై మరింత అద్భుతంగా ఉండబోతోంది. శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టించేలా భారత్ రక్షణ వ్యవస్థ ఎదగడం ఖాయంగా కనిపిస్తోంది.